నమస్తే టీవీ TNN న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. గూడూరు మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ బూక్యా మురళీ నాయక్ పాల్గొన్నారు. ముందుగా ముఖ్య కార్యకర్తలను వాళ్ళ యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేగా నా ప్రమేయం లేకుండా డీసీసీ అధ్యక్షులు వారు జెన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి ప్రమేయం లేకుండా ఇంత పెద్ద నాయకులైనా చేర్పించుకోవద్దని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి చెప్పడం జరిగిందని వారికి తెలియజేశారు. పార్టీలో చేరాలంటే స్థానికంగా ఉండే నాయకులు కార్యకర్తలు వారి యొక్క అభిప్రాయం మేరకే చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎవరైనా సరే పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేసే కార్యకలాపాలు చేపడితే వారిపైన కఠిన చర్యలు తప్పవని ఉపేక్షించేది లేదని కరాఖండిగా హెచ్చరించారు. నా కోసం ఎంతలో కష్టపడి గెలిపించిన ప్రతి కార్యకర్తను నాయకుల్ని నా గుండెల్లో పెట్టి చూసుకుంటానని వ్యాఖ్యానించారు. వారికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం తట్టినా వారి ఇంటి గడప తడతానని వారికి హామీ ఇచ్చారు. ఎంత పెద్ద లీడర్ అయినా సరే పార్టీకి వెన్నుపోటు చర్యలు చేస్తే వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఏ లీడర్ అయినా ఏ కార్యకర్త అయినా సరే గ్రూప్ రాజకీయాలు చేస్తే మాత్రం ఊరుకోనని, మనకంటూ ఉన్న ఏకైక వర్గం కాంగ్రెస్ పార్టీ అని, అలాగే శ్రీ జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి గారి వర్గం అన్నారు. ఏదైతే శాసనసభ ఎన్నికల్లో కష్టపడి నన్ను భుజస్కంధాల మీద వేసుకుని నా గెలుపు కోసం ఎంతైతే కృషి చేశారో 50,000 పైచిలుకు మెజార్టీతో గెలిపించారు. అంతేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ని కూడా గెలిపించవలసిందిగా కార్యకర్తలను నాయకులను సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు దుబ్బగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చేరికల కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా నన్ను ఈరోజు ఇక్కడికి పిలవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు రవి గారు, మన మాజీ సర్పంచ్ సరిత బాలాజీ గారు, అలాగే మన సీనియర్ జిల్లా నాయకులు రమేశ్చంద్ర రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు చిట్ట వెంకన్న గారు, అలాగే మన జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి గారు, అలాగే మన మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీపాల్ రెడ్డి గారు, అలాగే కొమ్మాళ్ళు ముఖ్య నాయకులు, నా ముందున్నటువంటి నా తోటి మిత్రులు, సోదర సోదరిమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దగ్గర 110 రోజులు కావస్తా ఉంది. ఈ 110 రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం గూడూరు మండలంలో చూడగలిగాం. నేను గెలిచిన 100 రోజుల్లోపే NREGS ఫండ్ కింద మీకు 13 కోట్ల రూపాయలు, మొత్తం నియోజకవర్గానికి 13 కోట్ల రూపాయలతో, అలాగే గూడూరు మండలానికి 3,52,52 లక్షల రూపాయల రోడ్లను మీకు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ఇంత ఫండ్ మీకు ఎప్పుడు రాలేదనుకుంటా. ఏ ఊర్లలో సీసీ రోడ్లు కానీ తాగునీటి సమస్య ఉన్నా కూడా పట్టించుకున్నటువంటి అధికారులు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ ఏ రోజు మా ఊర్లో ఈ ఇబ్బందులు ఉన్నాయి, మాకు బోరు లేకపోతే మంచినీటి బావి లేదు, పైప్ లైన్ లేదని అడిగినా కూడా గత శాసనసభ్యులు ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి మనకు దాదాపు 4 నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పటికే దుబ్బగూడానికి 2 సీసీ రోడ్లను మేము శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటికే 10 లక్షల రూపాయలతో 2 సీసీ రోడ్లతో పాటుగా మంచినీటి కొరత ఉంది, ఇబ్బంది ఉందని చెప్పగానే 2 లక్షల రూపాయలు హ్యాండ్ పంప్ కూడా మేము డబ్బులు మంజూరు చేయడం జరిగింది. అలాగే బోర్ మోటార్తో పాటు పైప్ లైన్లు కూడా. నేను ఒక్కడే చెప్తా ఉన్నా, గత పాలకులు కేవలం పేపర్లకే అంకితమైన, ఏ రోజున్నవో పేపర్లో చూడడం, మేము సంక్షేమ పథకాలు చేస్తున్నామని చెప్పడమే కానీ నిజమైన లబ్ధిదారుడికి ఎప్పుడు న్యాయం జరగలేదు. అందుకే ఇప్పుడున్నటువంటి అభివృద్ధిని చూసి చాలా మంది ఇక దుబ్బగూడెం నుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకన్న కావచ్చు, నారాయణ, వీళ్ళందరూ కలిసి, అలాగే మన వెంకటేష్, వీళ్ళందరూ కలిసి లేదు ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు ఆధ్వర్యంలో మనం చేరదాం, మన ఊరిని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఏకైక లక్ష్యంతో వీళ్ళందరూ రావడం నిజంగా కూడా నాకు చాలా సంతోషం. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఇక్కడున్నటువంటి నాయకులు చేరుదామన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి నేను వెంటనే రావడం, వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేసినందుకు దుబ్బగూడెం గ్రామ వాసులందరికీ పేరుపైన ధన్యవాదాలు. ఏ ఊర్లోనైనా మీకు చేరికలు కావాలంటే
అక్కడున్నటువంటి గ్రామ స్థాయి నాయకులు లీడర్లు వాళ్ళు ఒప్పుకుంటేనే మేము కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటాం. ఇదే విధంగా ఏ ఊర్లోనైనా కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ళకు అనుమతి లేకుండా వాళ్ళకి సంబంధం లేకుండా ఏ ఊర్లో ఎటువంటి చేర్పులు జరగవు. దయచేసి అందుకే ఇప్పుడు దుబ్బగూడెంలో ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త మనం వీళ్ళని చేర్చుకుందాం, మన ఊరిని అభివృద్ధి చేద్దామని చెప్పేసి మీరు చెప్పిన వెంటనే నేను రావడం జరిగింది. అదేవిధంగా మనకు రాబోయే రోజుల్లో మనకు మే 13వ తారీఖు నాడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. మనం అందరం ఎంపీ ఎలక్షన్లకు సన్నద్ధం కావాలంటే టీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరైతే ఆయా గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి వాళ్ళ ఆధ్వర్యంలోని మేమందరం చేర్చుకుంటాం. ఇంతకు ముందు 50,000 పైచలకు మెజార్టీతో నన్ను గెలిపించారు. అదే నెంబర్ ను మెయింటైన్ చేసుకుని ఈసారి ఎంపీ అభ్యర్థి అయినటువంటి బలరాం నాయక్ గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మన భుజాలమైంది ఉంది. కాబట్టి మీరందరూ మన ఊర్లో అభివృద్ధి కావాలి, మన ఊర్లో మన రాజ్యం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే కాంగ్రెస్ పార్టీకి మీరందరూ ఊర్లలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మీరు కాంగ్రెస్ పార్టీ తోటి చేయగలపండి. అభివృద్ధి పథకాలు మేము నడుపుతామని చెప్పేసి మన ఎంపీ ఎలక్షన్లతో పాటుగా రాబోయే రోజుల్లో గ్రామాల్లో మనకు ఎంపీటీసీ జడ్పీటీసీల ఎలక్షన్లు ఉంటాయి. అదే విధంగా మన సర్పంచ్ల ఎలక్షన్లు ఉంటాయి. చాలా మంది అరుదుకుంటారు. మనకు పోయినసారి మనకి ఇక్కడ ఉన్నటువంటి బాలాజీ సరిత గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆయన మీద అనేక రకమైన సమస్యలు సృష్టించి వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి జైలు పాలు చేద్దామని చూసినా కూడా వాళ్ళు ధైర్యంగా ఉండి మాతో ఉండే కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఇక్కడ నడిపించడం జరిగింది. అందుకే వారికి